కృపా కనికరం కలిగిన మా దేవ, కృపల ఐశ్వర్యవంతుడా, నీతి సూర్యుడా, మారని మార్పు చెందని మా గొప్ప తండ్రి, నీకే స్తోత్రం నాయన. ఈ దినము నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ కృపా కనికరం మాకు దయచేయండి. నీ వాక్యముతో మాతో మాట్లాడండి. నేను మమ్మల్ని దర్శించు, బలపరచు, మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అని నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సరే, మనం అలాగే నుంచొని యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. 8వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందుకు వారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అందరూ కలిసి చదువుతాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాముని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయకూడదు. దేవుని వలన విన్న సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపగలుగుతున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారని వారితో చెప్పారు. చాలు. వాక్యమై ఉన్న దేవా, నీకే స్తోత్రం. ఈ వాక్యాన్ని చదువుతుండగా నీ గ్రహింపు దయచేయండి. నీ కృప మాకు ఇవ్వండి, మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యాన్ని గ్రహించే శక్తిని యేసుక్రీస్తు అని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె అందరూ కూర్చోవచ్చు. ఈరోజు అబ్రహాము సంతానం అనే అంశాన్ని ధ్యానిద్దాం. అబ్రహాము సంతానం, అక్కడ వారు మేము అబ్రహాం పిల్లలు అంటున్నారు, దేవుడేమో కాదు అని అంటున్నాడు. అదొక క్వశ్చన్. జక్కయ్య చెట్టు దిగి వచ్చినప్పుడు, నేను నీతో కూడా ఉండవలసి ఉంటుంది, నీ ఇంట్లో ఉంటాను జక్కయ్య అన్నప్పుడు, ఈయన పాపి అయిన మనుషులతో వెళ్తున్నాడేంటి, ఈయన సుంకం వసూలు చేసేవాడు, అందరి దగ్గర డబ్బులు పీల్చుకు తినేవాడు, అంటే పన్ను వసూలు చేసుకుంటారు. పన్ను వసూలు చేయటం అంటే ఇప్పట్లా కాదు. ఇప్పుడు మనం ఆస్తి పన్ను, సరే ఇంటి పన్ను కట్టాలి. ఇప్పుడేంటి, గవర్నమెంట్ ఇంటికి ఎంత పన్ను వేసింది. ఇప్పుడు రోమీయులు ఆ విధంగా పన్ను కాదు. రోమీలు ఏం చేస్తారంటే, పన్ను కట్టాలంటే కూడా టోల్ గేట్ లాగా పాట పెడతారు. కాంట్రాక్ట్ ఒకటి, నేను ఇంత పాడుకుంటాను పాడుకొని ఆ కింద వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటారు. అట్లా అంటే వాళ్ళు గవర్నమెంట్కి, అంటే వాళ్ళు ఎంత పాడుకున్నారో దాన్ని బట్టి వాళ్ళు వసూలు చేసుకునేది ఉంటుంది అది. సో అట్లా జక్కయ్య పన్ను వసూలు చేయించుకునేవాడు, సుంకం వసూలు చేసుకునేవాడు, బాగా డెవలప్ అయ్యాడు కాంట్రాక్టర్ ఆ విధంగా. అయితే యూదులు అట్లా రోమీల కింద పనిచేసే వాళ్ళని చాలా చులకనగా చూసేవాడు. డబ్బు కోసం అమ్ముడిపోయాడని, లేకపోతే ఆ భక్తి మార్గం వదిలేశాడని, వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళ గుళ్ళు గోపురాలు దేవతలు తిరుగుతున్నాడని, ఇలా రకరకాల నేరాలు మోపి వాళ్ళని దూరం చేసేవాడు. కానీ జక్కయ్య కూడా ప్రభువును ఎరిగి ఆ చెట్టు మేడి చెట్టు మీద నుంచి కిందకి దిగిరా అన్నప్పుడు వచ్చిన తర్వాత, జక్కయ్య, నేను ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో అంతకు 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. అడగలేదు దేవుడు, అడగకుండా నేను తిరిగి ఇచ్చేస్తాను, నువ్వు నా ఇంటికి వస్తున్నావు చాలు. దేవుడు మారు మనసు పొందుకుంటే సరిపోయిండేది. కానీ అతని లోపల కలిగిన పశ్చాత్తాపం, నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు దొరికావు, నాకు చాలు, నాకు ఈ డబ్బులు ఎందుకు, నేను ఎవరెవరి దగ్గర తీసుకున్నాను అంతా కూడా నా ఆస్తి ఇచ్చేస్తాను ఆ రోజు పబ్లిక్గా చెప్పేశాడు. అప్పుడు దేవుడు ఒక మాట్లాడు, ఇతడును అబ్రహాం కుమారుడే అన్నాడు. ఇతడును అబ్రహాం కుమారుడే అంటే అసలు అబ్రహాం కుమారుడు అంటే ఎవరు, అబ్రహాం పిల్లలు అంటే ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది? మనం చదువుకునే సందర్భంలో దేవుడు యూదుల దగ్గరికే వచ్చాడు, ఇజ్రాయేలీల దగ్గరికే వచ్చాడు. ఇజ్రాయేలీల దగ్గరికే వచ్చి వాళ్ళకు వాక్యం చెప్పిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే, నా వాక్యం మేము స్వతంత్రులు చేస్తుందంటే, నన్ను ఎవరు స్వతంత్రులు, మేమెవరు పనివాళ్ళం కాదు, మేము ఆల్రెడీ మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఇళ్ళు ఉన్నాయి, మాకు చక్కగా వ్యాపారాలు ఉన్నాయి, మేము ఎక్కడ కూలివాళ్ళం కాదు, మేము ఓనర్స్. ఎందుకంటే వాగ్దాన భూములు అందరికీ స్థలం ఇవ్వాలి, అందరికీ పొలం ఇవ్వాలి. అందుకే కమ్యూనిజం బైబిల్ని చాలా దగ్గరగా తీసుకొస్తుంది, కానీ బైబిల్ నుండి దేవుడిని తీసేసి ఉంటుంది. దేవుడు వాగ్దానం, అందుకని కమ్యూనిజాన్ని సూడో పెంటికోస్ట్ అంటారు. అంటే నకిలీ పెంతుకోస్తు ఉద్యమం అంట కమ్యూనిస్ట్ కాల ప్రవక్త అంటాడు. కమ్యూనిజం అంటే ఏదో కాదు, పెంతుకోస్తు దగ్గర
అపోస్తుల కార్యాల్లో దేవుడు ఏం చేశాడో దానికి నకిలీయే. 500 రూపాయలకి నకిలీ ఎట్లా ఉంటుందో నకిలీ పెంతుకొస్తు కమ్యూనిజం. అందుకని కమ్యూనిజంలో ఏంటి అందరూ సమానమే. పెంతుకొస్తున్నానా ఇజ్రాయెల్ దేశంలో ఏంటి అందరూ సమానమే, అందరికీ భూమినిచ్చాడు, అందరినీ సమానంగా చేశాడు. కమ్యూనిజం కూడా అదే దాన్ని తీసుకొచ్చింది, కానీ ఎట్లా దేవుడు లేకుండా తీసుకొచ్చింది. ఇక్కడ దేవుడి మీద భయభక్తులతో దేవుడు తీసుకొస్తున్నాడు, అక్కడ దేవుడి మీద భక్తి లేకుండా తీసుకొస్తున్నాడు. ఇక్కడ దేవుడు ప్రేమతో ఇచ్చాడు, వాళ్ళేం బలవంతాన చేస్తారు, అది తేడా. ఓకే, సో వాళ్ళు పొలాలు కలిగిన వాళ్ళు, స్థలాలు కలిగిన వాళ్ళు, వ్యాపారాలు కలిగిన వాళ్ళు అన్నాడు యూదులు. ప్రభు వచ్చినప్పుడు యూదులు ఇప్పుడు ఉన్నవాళ్ళు. దేవుడు వచ్చిన వాక్యం అంటే మీరు స్వతంత్రులు అవుతారనగానే వాళ్ళు అంటారు మేము అబ్రహాము సంతానం, మేమే పని వాళ్ళం కాదు కదా అంటే పైన మీరు చూడొచ్చు. వారు మేము అబ్రహాము సంతానం అన్నప్పుడు 37వ వచనంలో మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినా మీరు అబ్రహాము సంతానం కాదంటాడు. అంటే భౌతికంగా అబ్రహాము సంతానమే, కానీ దేవుడు కోరే అబ్రహాము సంతానం అయితే కాదు. అంటే అసలు బైబిల్లో అబ్రహాము సంతానం అని దేవుడు ఎవరికి అంటున్నాడు? నిజానికి అబ్రహాముకి భౌతికంగా చూసుకుంటే కూడా అబ్రహాముకి మొత్తం ఎంతమంది పిల్లలు చెప్పగలరా? ఎంతమంది పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? అబ్రహాముకి పుట్టినవాళ్ళు 8 మంది పిల్లలు అబ్రహాముకి. అగరుతో ఒకళ్ళు, శారాతో ఒకళ్ళు, కెతూరాతో 6, మొత్తం 8 మంది పిల్లలు. కానీ దేవుడు అందులో ఇస్సాకు వల్లనైనదే నీ సంతానం అనబడి అన్నాడు. మరి అగరు మనం రక్త పరీక్ష చేసినా లేకపోతే DNA పరీక్ష చేసినా ఇప్పుడున్న పరీక్షల్లో వాళ్ళు కూడా అబ్రహాం సంతానం అని ప్రూవ్ అయింది. వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే, వాళ్ళు కూడా అబ్రహాం పిల్లలే, వాళ్ళు అబ్రహాం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే. కానీ అబ్రహాము విశ్వాసం పంచుకొని పుట్టినోళ్ళు కాదు. ఆమేన్, హల్లెలూయా. సో అబ్రహాము యొక్క విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళనే బైబిల్ అబ్రహాం సంతానం అంటుంది, కానీ అబ్రహాముకి భౌతికంగా పుట్టిన వాళ్ళు అబ్రహాం సంతానం అని అంటలేదు. అందుకని మనకి రోమాపత్రికలో చూస్తే, అందుకనే భౌతికంగా అబ్రహాము సంతానమైనంత మాత్రం అందరూ సంతానం కాదు, కానీ విశ్వాసము ద్వారా పుట్టిన వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానము అని రోమాపత్రిక 4వ అధ్యాయంలో రోమాపత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం, అతడు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన. అంటే నమ్మిన వాళ్ళందరికీ అతను తండ్రి అవుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే భౌతికంగా అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ సంతానం కాదు. ఈ మాట గలతీ పత్రికలో కూడా రాస్తాడు. గలతీ పత్రికలో కూడా మీరు చూస్తే కేవలం అబ్రహాముకు భౌతికంగా పుట్టినంత మాత్రాన ఈరోజు యూదులు మేమే అబ్రహాము సంతానం అంటారు. ఇస్సాకు వాళ్ళు వచ్చినంత మాత్రాన కూడా అలా దేవుని పిల్లలేం కారు, అబ్రహాము సంతానమేం కారు. అందుకనే అబ్రహాము సంతానం అయినంత మాత్రాన అందరూ అబ్రహాము సంతానం కాదు, కానీ విశ్వాసం వలన పుట్టిన వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానం అని ఆ 3వ అధ్యాయంలో ఉంటుంది. మూడవ అధ్యాయంలో గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని తెలుసుకునడి. ఆమేన్. భౌతిక సంతానమైనంత మాత్రాన అందరూ సంతానము కాదు, కానీ విశ్వాస మూలమైన బంధుగా కలిగిన వాళ్ళు మాత్రమే. ఇంకా మీరు కింద చదివితే ఉంటుంది. కాబట్టి విశ్వాస సంబంధులు మాత్రమే అబ్రహాము సంతానం. భౌతికంగా పుట్టిన వాళ్ళందరూ అబ్రహాము సంతానం కాదు. సో అసలు అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు అబ్రహాము సంతానం అన్నారు. ఏదైనా అంతే బిడ్డారు. సహజంగా ఒక వ్యక్తి ఒక నియమాలకి సిద్ధాంతాలకు నిలబడితే అతని గుణలక్షణాలు కలిగిన వాళ్ళు అతని వారసులు అంటారు. కేవలం భౌతికంగా పుట్టిన వాళ్ళు అతని వారసులు కాలేరు. గెస్టులకు ఈరోజు వస్తుంటే దారి పొడుగునంతా కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి అని పెద్ద పెద్ద ఉత్సవాలు చేసుకొని చాలా చక్కగా సంతోషిస్తున్నారు. సరే, వాళ్ళు అంబేద్కర్ వాళ్ళ మేలు పొందారు కాబట్టి సంతోషిస్తున్న దానిలో తప్పు లేదు, చేసుకుంటా ఉన్నారు.
ఎందుకంటే అమెరికాలో కూడా నల్ల జాతి వాళ్ళు అబ్రహాం లింకన్ పుట్టినరోజును గొప్పగా చేసుకుంటారు. అబ్రహాం లింకన్ మరణాన్ని కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే అతని వల్ల వాళ్ళకి విముక్తి దొరికింది అని. దేవుడు దాన్ని తప్పుపట్టలేదు. అయితే నేను నిజంగా వీళ్ళు ఎంతమంది నిజంగా ఆయన జీవితాన్ని ప్రేరణ తీసుకుంటారు, కనీసం ఎంతమంది ఆయన జీవితాన్ని ధ్యానం చేసుకుంటారు, ఆయనలాంటి విలువలను కలిగి ఉండాలని ప్రయత్నిస్తారు, ఆయనలాగా బ్రతకాలని ప్రయత్నిస్తారు, వాళ్ళే కదా వారసులు అయ్యేది. బేసికల్గా అంతేనే కదా. 100 సంవత్సరాల క్రితం, 130 ఏళ్ల క్రితం ఇప్పుడున్న దానికంటే కూడా డిస్క్రిమినేషను, సోషల్ ఇంజస్టిస్ ఇప్పుడున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్న పరిస్థితి. ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నటువంటి రోజులు, సమానత్వం కోసం ప్రయత్నిస్తున్నటువంటి రోజులు. ఆ రోజులు ఇటువంటి స్థితి లేదు. అలాంటి రోజుల్లోనే అతను ఎదిరించి నిలబడి తట్టుకొని, అవమానాలు తట్టుకొని, చదువుకొని, అసలు ఇండియాలో కాదు అమెరికాలోకి వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదివి ప్రపంచంలో ఒక పెద్ద మేధావిగా తను దానికోసం ప్రయత్నించాడు. ఇప్పుడు నిజంగా ఆయన ఆశయాలు పాటించుకునే వాళ్ళందరూ మేము జ్ఞానం పొందుకోవాలి, లేకపోతే మేము ఈ పరిస్థితులు ఎదిరించాలి, ఒక సమస్య వస్తే తట్టుకొని పారిపోలేదు కదా. అసలు నేను ఆలోచిస్తూ ఆ రోజుల్లో ఎలా పోరాడాడు అతను. అసలు నిజంగా అంతంత మందిని తీసుకొని ఎలా అతను అప్పుడున్న గుళ్ళు మీదకి వెళ్ళిపోయి వీళ్ళు కూడా గుళ్ళోకి రావాలని ఎలా ధర్నాలు చేశాడు. అంతలా చదువుకొని అంత పెద్ద అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఒక న్యాయశాఖ మంత్రి అయ్యి స్వతంత్రం వచ్చినా కూడా ఒక గవర్నమెంట్లో ఒక పెద్ద మినిస్టర్ లెవెల్లో ఉండి కూడా అతను తన యొక్క సామాజిక పోరాటాన్ని ఆఖరి వరకు విడిచిపెట్టలేదు. నిజంగా అతను ఆ లైఫ్ అతను బతికింది ఆటలే 66 సంవత్సరాలు, 66 ఏళ్ళు చచ్చిపోయాడు. ఆయన అందులో సమాజం కోసం ప్రయాసపడింది ఒక 30 ఏళ్ళు. ఒక 30 ఏళ్ల జీవితం ఇన్నేళ్ళు కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఆ రోజుల్లో రిజర్వేషన్ ఏం లేదు కదా నిజానికి. ఆ రోజులు ఉన్న పరిస్థితులు ఏం లేవు కదా. ఆ రోజుల్లో ఆర్థిక సహాయం లేదు కదా. ఇన్ని పరిస్థితులు కూడా ఎదిరించి తట్టుకొని నిలబడగలిగాడు కదా. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. ఈ చదువుకునే వాళ్ళందరూ నిజంగా ఆయన లైఫ్ నిజంగా ప్రేరణ తీసుకుంటే ఎంత బాగుంటుంది. అలాగే వస్తూ ఉండగా ఉత్తరం చర్చిలు, బాప్టిస్ట్ చర్చిలు అవన్నీ కూడా చూస్తూ వస్తున్నప్పుడు మధ్యలో కస్పూర్ నుంచి నేను కూడా వీళ్ళు ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, లూథర్ గారు కావచ్చు, జాన్ స్మిత్ కావచ్చు, ఒక్కొక్క సేవకుడు వాళ్ళ జీవితాలను ప్రేరణ కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. అవునా? ఈరోజు వర్తమానం నమ్మిన మనం కూడా మనం నమ్ముతున్న ప్రవక్త జీవితం మనకి ప్రేరణిస్తానికి అద్భుతంగా ఉంటుంది. బైబిల్లోని ప్రతి వాగ్దానాన్ని నేను వర్తమానం వింటున్నాను. అది ఆదివారం చెప్పిన 4 పోర్షన్ ఫర్సేకింగ్ ఆల్ సమస్తమును విడిచి అనే వర్తమానం. అందులో చెప్తూ, ఒకవేళ మీ తండ్రి గారు పెద్ద ఆస్తిపరుడయ్యి నీకు ఒక సూపర్ మార్కెట్ని నీకు ఇచ్చాడు అనుకో, ఇది నీకు రాసిచ్చాడు అనుకో, ఏం చేస్తావు? నిజంగా ఇది నీది అని తెలిస్తే వెళ్ళి అందులో ఏమేమి ఉన్నాయో మొత్తం చూస్తాం. ఒకవేళ కొన్ని ఎత్తులో ఉన్నాయి, అవి ఏంటో తెలియకపోతే నిచ్చెనేసుకొని ఎక్కి చూస్తాం. దేనికి వాడతారో, నీకు దేనికి ఉపయోగపడుద్ది, ప్రతిదీ కనుక్కుంటావు. ఎందుకంటే అదంతా నీ ఆస్తి. సేమ్ బైబిల్లోని ప్రతి వాగ్దానం నీదే. అసలు బైబిల్లోని తండ్రి నీకు ఏ వాగ్దానం చేశాడని మొత్తం నువ్వు వెతుకుతావు. కొన్ని వాగ్దానాలు నీకు అందకపోతే ప్రార్థనతో అది పొందేంత వరకు ప్రార్థనని నిచ్చెనేసుకొని ఎక్కి సాధించుకుంటాం. ఆమె నమ్మిన వాడికి పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు, స్వస్థతలు వాగ్దానం చేశాడు, శక్తిని వాగ్దానం చేశాడు. అందకపోతే ప్రార్థనని నిచ్చెనేసుకుని దాన్ని పొందుకోవాలి, దాన్ని అందుకునేంత వరకు నిచ్చెనే కలిపినాడు. హల్లెలూయా. ఆమె. సో అబ్రహాము పిల్లలు, అబ్రహాము సంతానం. మరి జక్కయ్య ముందు కూడా అబ్రహాము సంతానమే భౌతికంగా. కానీ అతను ఎప్పుడైతే దేవుని కోసం నిలబడి తను అన్యాయంగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చడానికి సిద్ధపడ్డాడు, దేవుడి కోసం మారు మనసు పొందుకొని వచ్చేసాడు, దేవుడి కొరకు బ్రతకాలను తీర్మానం చేసుకున్నాడు, అప్పుడే అతను అబ్రహాము సంతానం అని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతడును అన్నాడు. ఇతడే అబ్రహాము కుమారుడు అలా, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే అప్పటి వరకు అతను అబ్రహాము కుమారుడిలా బతకలేదు. భౌతికంగా అయినప్పుడు కూడా అబ్రహాము కుమారుడులా లేడు. ఇతడు కూడా ఇప్పుడు అబ్రహాము కుమారుడిని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది దేవుడు. ఆమె. ఒక ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రకమైన రోగంతో కాళ్ళు చేతులు పనిచేయకుండా ఆమెను ప్రభు దగ్గర తీసుకొస్తారు. ఆ రోజు విశ్రాంతి దినం. ఆమె లేవలేకపోతుంటుంది.
దేవుడు ఆమెను దర్శించి వెంటనే ఆమెను తాకి స్వస్థపరిచి విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత వాళ్ళు వచ్చి విశ్రాంతి దినాన నువ్వు స్వస్థపరిచావేమిటి అని అడుగుతారు. అప్పుడు దేవుడు ఆమెకేం చెప్తాడు, నీ ఎద్దో గాడిదో ఒంట్లో పడింది విశ్రాంతి రోజు, ఏం చేస్తావు, తీవా అని అడిగాడు. వాళ్ళు తీస్తామన్నాడు. మరి ఎద్దు కంటే శ్రేష్టమైన ఈమె, అబ్రహాము కుమార్తె అయిన ఈమె అనేక సంవత్సరముల నుంచి ఈ యొక్క రోగం అనే గుంటలో పడింది, మరి ఈమెను నేను కాపాడుద్దా అన్నాడు. అక్కడ కూడా ఆమె అబ్రహాము కుమార్తె అన్నాడు. ఎందుకన్నాడు, ఆమె రోగంలో ఉంది కానీ యేసు ప్రభువుని నమ్మి స్వస్థత కోసం వచ్చింది అన్న ఒక విశ్వాసం వచ్చింది కనుక ఆమె అబ్రహాము కుమార్తె అన్నాడు. ఆమె అంటే అబ్రహామునకు కలిగిన విశ్వాసం కలిగిన వాళ్ళే అబ్రహాము సంతానం అని బైబిల్ చెప్తుంది పిల్లలు. అంటే అతను సున్నతి పొందక మునుపు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ విశ్వాసం కలిగిన వాళ్ళే అబ్రహాము సంతానం. సో ఈ అంశాన్ని ధ్యానిద్దాం. అసలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానీ వాళ్ళు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు పిల్లలు? అబ్రహాం ఎలా బ్రతికాడు? మనం ఎన్నో సంవత్సరాల నుంచి అబ్రహాం గురించి వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్సాకు గురించి, యాకోబు గురించి ధ్యానిస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళందరి గురించి ధ్యానిస్తున్నాం. మరొకసారి వాళ్ళ గురించి ధ్యానించుకోవడం మనకు ఉత్తమమే, అదేమీ నష్టం కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క విశ్వాసం నేను వచ్చేటప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. నేను మెయిన్ ఎక్కువ ప్రేరణ పొందింది మాట్లాడుతున్నది యాక్చువల్గా అయితే మోషే తల్లి గురించి. ఎందుకంటే ప్రవక్త ఆమె అబ్రహాము కుమార్తె అనేక సార్లు మెన్షన్ చేశాడు. అబ్రహాము కుమార్తె. ఒక సేవకుడు అయితే ఆమెను బైబిల్లో ఐరన్ లేడీ అని చెప్పి పిలిచాడు. మన దేశంలో ఐరన్ లేడీ అంటే ఇందిరాగాంధీని అంటారు, ఇంగ్లాండ్లో ఐరన్ లేడీ అంటే మార్గరెట్ థాచర్ని, ఇజ్రాయిల్ ఐరన్ లేడీ అంటే గోల్డా బియర్ అంటారు. అంటే రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు ఐరన్ లేడీ అంటారు. కానీ బైబిల్లో చాలామంది సేవకులు ఐరన్ లేడీ అనేది ఎవరంటే మోషే తల్లి గారు. మోషే తల్లిని ఐరన్ లేడీ అంటారు. చాలా ఆశ్చర్యం. ఏమిటా ఆమె రాజకీయాల్లోకి రాలా, ఆమె పెత్తనం చేయలేదు, ఆమె ప్రభుత్వం చేయలేదు, కానీ ఆమెను గొప్ప విశ్వాస యోధురాలు. ఆమె గొప్పతనం మోషేని ఒక మహోన్నత కళాఖండంగా, ఒక అద్భుతమైన విశ్వాసిగా తయారు చేయటంలో ఆమె గొప్పతనం ఉంది పిల్ల. ప్రవక్త అంటాడు, ఆ ఐగుప్తులో ఇనప కొలిమిలో తన కుమారుణ్ణి అలా ఎలా పెంచగలిగింది. ఫస్ట్ అసలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల భక్తి జీవితం ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన చుట్టూ కొందరు క్రైస్తవులు ఉన్నారు, ఊరూర చర్చిలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎటువంటి వాళ్ళు, కనీసం దేవుని గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే రోజు మైకుల్లో వాక్యాలు వస్తున్నాయి, లేకపోతే లైవ్లో వాక్యాలు వస్తున్నాయి, లేకపోతే ఫోన్లో వాక్యాలు వస్తున్నాయి. మనం ఉన్న దేశం విగ్రహారాధన దేశం. ఇది విగ్రహారాధన దేశం అయినప్పటికీ కూడా నీకు ప్రతి ఊర్లోనూ చర్చలు కనపడుతున్నాయి. ఇక్కడ అట్లీస్ట్ మనం ఉన్నటువంటి ఈ దక్షిణ భారతదేశంలో, ఈ సౌత్ ఇండియాలో నీకు దాదాపుగా చర్చలు నీకు ఎక్కువ అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. బైబిల్లో దీనికి కూడా ఒకటి ఉంది పిల్లలు. దక్షిణానికి ఉత్తరానికి కూడా బైబిల్లో కొన్ని ఉంది. యాక్చువల్గా హిందువుల నమ్మకం, బైబిల్ నమ్మకానికి రెండింటి చాలా తేడా ఉంటుంది. హిందువులు వాకిలి పెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరం దిక్కు ఉంది, దక్షిణం దిక్కు ఉంది. రెండింటిలో దేనికి అవకాశం ఇస్తారు? గట్టిగా చెప్పాలి. ఎందుకో తెలుసా? దక్షిణం మంచిది కాదు నా ఫీలింగ్. తూర్పు పడమర ఉందనుకో, అందరికి ఈస్ట్ ఫేసింగే. ఈస్ట్ ఫేసింగ్ అన్న దానిలో కొంచెం కనీసం ఒక రీజన్ ఉంది, కొంచెం సైంటిఫిక్గా అబ్జర్వేషన్ ఉంది. ఏంటి? ఎందుకంటే కనీసం నువ్వు ఇటువైపు ఇల్లు ఉంటే ఉదయాన్నే సూర్యుడు వచ్చి నీ ఇంట్లో పడతాడు, వెలుతురు లోపలికి ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం అలర్ట్నెస్ అవుతారు. దేవుడు మందిరాన్ని కట్టించినప్పుడు కూడా పాత నిబంధనలో మందిరాన్ని అలాగే తూర్పు వైపు చూపించాడు. రీజన్ ఏంటంటే అటు సూర్యోదయం వచ్చి లోపలికి ఎక్కువ వెలుతురు వెలిగిద్దని. ఎందుకంటే లోపల చిన్న దీపస్తంభం పెడతారు, పెద్దది. చూడండి, మందిరం చిన్నది కాదు పిల్లలు. మందిరము 60 క్యూబిట్స్. క్యూబిట్ అంటే 3.5 ఫీట్, 3.5 అడుగు. 3.5 అడుగుల్లో 60 ఫీట్లు, 60 క్యూబిట్లు. 60 × 3.5 ఎంత? 63 180 ప్లస్ 30 210 అడుగుల పొడవు. 210 అడుగుల పొడవు. అది 210 అడుగుల పొడవులో
నీకు ఎటువైపు కిటికీలు లేవు, మందిరానికి కిటికీలు లేవు. దేవుడు కట్టించిన మందిరానికి ఒక కిటికీ లేదు, మొత్తం క్లోజ్ అయ్యి ఒకే ఒక్క ద్వారం ఉంది, అది ఫ్రంట్ సైడ్ ద్వారం. లోపల సువర్ణ దీపస్తంభంతో పెద్ద ఇత్తడి దీపస్తంభం ఉండి మనం చూస్తాం కదా, మందిరం వచ్చినది ఉంది కదా, అది పెద్దగా ఉంటుంది. దాని మీద లైట్లు వెలుగుతాయి. ఆ 7 ఆ దీపాల లైట్లలోనే మొత్తం వెలుతురు కనపడాలి లోపల మందిరంలో. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేసరికి అక్కడ షకీనాగా దేవుని ఆత్మ వచ్చి వెలుతురు ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడ ఏ లైట్ అవసరం లేదు, ఫుల్ వెలుతురు ఉంటుంది తెరవతల. కానీ ఈ యొక్క 40 క్యూబిట్ల ఈ డిస్టెన్స్లో దాదాపుగా మరి ఆ 140 అంటే 140 అడుగుల పొడవు. 140 అడుగుల పొడవు అంటే చాలా పొడవు. ఇక్కడ నుంచి రోడ్డు దాకా ఉండొచ్చు, ఉంటుందా 140 అడుగులు. అంత పొడుగుల్లో ఏ కిటికీలు లేకుండా ఉంటే వెలుతురు ఎట్లా రావాలి? అందుకే దేవుడు తూర్పు వైపున పెట్టాడు. ఎందుకంటే సూర్యరశ్మి యొక్క వెలుతురు లోపలికి వచ్చింది. అంతే తప్ప దేవుడు అక్కడ ఏమి చూడాలి. వాస్తు చూసి కొందరు ఆ తూర్పే ముఖ్యం, ఈశాన్యం ముఖ్యం పెట్టాలనుకుంటారు, ఈశాన్యంలో బరువు ఉండాలి. యాక్చువల్గా హిందువులు కానీ వేరే వాళ్ళు కానీ నమ్మకం ఏంటంటే, చాలామంది విగ్రహారాధికుల నమ్మకం ఏంటంటే ఉత్తరము దక్షిణం 2 దిక్కుల్లో ఉత్తరం దిక్కుకే ప్రాముఖ్యత ఇస్తారు. కానీ బైబిల్లో చూడండి అపోజిట్ ఉంటుంది. కృప ఎప్పుడు దక్షిణం నుంచి వస్తుంది, తీర్పు ఎప్పుడు ఉత్తరం నుంచి వస్తుంది. ఇజ్రాయేల్ వాగ్దాన భూములకు ఎటు నుంచి వెళ్ళారు? కింద నుంచి వెళ్ళారా, పైనుంచి వచ్చారా? ఐగుప్తు నుంచి కింద నుంచి వెళ్ళారు. అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వెళ్ళింది? దక్షిణం వైపు నుంచి లోపలికి వెళ్ళింది. ఇజ్రాయేల్కి తీర్పు వచ్చిన ప్రతిసారి ఉత్తర దిక్కు నుండి మీకు తీర్పు వచ్చిన అన్నాడు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఉత్తర దిక్కు నుంచి అపాయం రాబోతుంది అన్నాడు, ఉత్తర దిక్కు నుండి ప్రమాదం రాబోతుంది అన్నాడు. ఉత్తరం నుంచి ఎప్పుడు శత్రువుల దాడి జరుగుతుంది, దక్షిణం నుంచి ఎప్పుడు కృప జరుగుతుంది. ఇది ఎందుకు చెప్పారంటే, ఈ దేశంలో కూడా అపోస్తలుడైన తోమ మన దేశానికి వచ్చాడు. ఎటు నుంచి వచ్చాడు? ఉత్తర భారతదేశానికి వచ్చాడు, దక్షిణ భారతదేశానికి వచ్చాడు. తోమ దక్షిణ భారతదేశానికి. కృప దక్షిణం నుంచి వస్తుంది, అర్థమవుతుందా? ఇక్కడ సువార్త ఎటు నుంచి వచ్చింది పిల్లారా? దక్షిణ భారతదేశం, సౌత్. దక్షిణం నుంచి ఎప్పుడు కృప వచ్చింది, ఉత్తరం నుంచి తీర్పు వచ్చింది. అబ్జర్వ్ చేయండి. ఉత్తరం నుంచి ఏమలేసింది? ఆర్ఎస్ఎస్, విగ్రహారాధనలు, క్రైస్తవ ద్వేషం అంతా. దక్షిణం నుంచి కూడా సమానత్వము, సోషలిజము, సామాజికవాదము, ప్రజలందరూ కలిసి ఉండాలి, ఇటువంటిది దక్షిణ భారతదేశం నుంచి. ఉత్తరం నుంచి ఏమో కేవలం విగ్రహారాధికులే ఉండాలి ఇక్కడ, లేకపోతే ఇక్కడ హిందువులే ఉండాలి, ఇటువంటి వ్యవస్థ. ఆలోచించండి. నేను చెప్తానంటే అట్లీస్ట్ దక్షిణ భారతదేశంలో బైబిల్ ఎప్పుడు కూడా దక్షిణం నుంచి కృప వచ్చిందని రాయబడ్డాడు. అందుకే ఈ దేశంలో కూడా దక్షిణం వైపు నుంచే సువార్త తీసుకుంటూ వచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు తోమా వచ్చినా, లేకపోతే తర్వాత ఇప్పుడు సువార్త తర్వాత మనకి విలియం కేరీ ఇలా మిషనరీస్ వచ్చినా కూడా, ఆయన బెంగాల్కి వచ్చినా కూడా సువార్త వ్యాపించింది బెంగాల్లో వ్యాపించలేదు, ఎక్కువ దక్షిణ భారతదేశంలోనే వ్యాపించింది. సాధు సుందర్ సింగ్ ఆయన పుట్టింది పెరిగింది అంతా అక్కడ పంజాబ్లో, నార్త్లో, కానీ పరిచర్యలో ఎక్కువ ప్రేరణ పొందిన వాళ్ళు దక్షిణ భారతదేశం నుంచి ప్రేరణ పొందారు. మిషనరీస్ అందరూ వరకు వాళ్ళు ఎంటైర్ ఇండియా చేశారు, కానీ ఎక్కువ కృప దక్షిణం నుంచే వచ్చింది. అందుకే ఈరోజు సువార్త ఎక్కువ దక్షిణ భారతదేశంలోనే ఉంది. డెవలప్మెంట్ ఎక్కువ ఇక్కడే, ఆర్థికంగా కూడా ఎక్కువ డెవలప్డ్ అయ్యే. ఈ 5 దక్షిణ భారతదేశం రాష్ట్రాల యొక్క డబ్బులు మొత్తం మిగిలిన ఉత్తర భారతదేశం డబ్బుల కంటే ఎక్కువ. అది దక్షిణంలో డెవలప్మెంట్ ఎక్కువ. దక్షిణం నుంచి కృప వస్తుందని బైబిల్ రాయబడింది, ఉత్తరం నుంచి తీర్పు వస్తుందని రాయబడ్డాడు. అందుకే మనకి అట్లీస్ట్ ఇక్కడ ప్రతి చోట కూడా క్రైస్తవ్యం, చర్చి అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నీకు చర్చిలు ఉన్నాయి, భక్తి ఉంది, ఆరాధన ఉంది, విగ్రహారాధికులు ఉన్నప్పటికీ నీకు అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాము ఎటువంటి ప్లేసులో భక్తి చేశాడో చూడండి. అబ్రహాముని ఉన్న ఊరు నుంచి, ఉన్న ప్రదేశం నుంచి, ఉన్న దేశం నుంచి అక్కడ విశ్వాసులు ఉన్నారు, అక్కడి నుంచి బయటకు రమ్మని పిలిచాడు దేవుడు. తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము జీవితంలో వెళ్ళిన చోట ఒక్క విశ్వాసం ఉన్నాడు. ఆలోచించండి. వెళ్ళిన ఊరిలో పరిచయస్తులు లేరు, ఎవ్వరు లేరు. ఒక తెలియని ఊరిలోకి వెళ్ళి నువ్వు ఉండాలంటేనే నువ్వు మైనారిటీ, భయపడిపోతుంటావు. నేను పరదేశంలో ఉనికిపోతుంటావు. వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు, నేనేమన్నంటే గొడవకు వస్తానని భయం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అబ్రహాం అక్కడ నిలబడ్డాడు. చూడండి,
అబ్రహాము సంతానం అంటే అబ్రహాము లాంటి వాడు. ఎందుకంటే దేవునితో ఉన్న నువ్వు ఒక్కడమైనా నువ్వే మెజారిటీ. నువ్వు మైనారిటీ ఎప్పుడు కాదు, నువ్వు వీక్ కాదు. దట్ ద వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్ అన్నాడు. నేను బలహీనులుగా ఉన్నవాడు, నేను బలవంతుడిని అని చెప్పాను. ఎందుకంటే నీతో ఉన్న దేవుడు బలవంతుడు. ఒక తెలియని ఊర్లోకి వెళ్ళాడు, చుట్టూ విగ్రహారాధికులు, అన్ని గుళ్ళు గోపురాలు, పూజలు. ఇక్కడ ఇన్ని చర్చిలు ఉన్నాయి, ఇంత భక్తి ఉంది. అబ్రహాం ఉన్నప్పుడు చుట్టుపక్కల ఒక్క చర్చ్ ఉంది. అబ్రహాం ఉన్నప్పుడు ఒక్క చర్చి, ఒక్క దేవుని పాట, ఒక దేవుని మాట. కనీసం బైబిల్ గ్రంథం కూడా రాయబడలేదు అప్పుడు. చదవటానికి బైబిల్ లేదు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు మాత్రమే. ఎందుకంటే అబ్రహాం పెరిగింది ఎక్కడంటే షేము సంఘంలో పెరిగాడు. అబ్రహామును పిలిచినప్పటికీ అబ్రహామును పిలిచినప్పటికీ అబ్రహాము ఇస్సాకును బలిచ్చినప్పుడు కూడా షేము అక్కడ బతికే ఉన్నాడు. జలప్రళయంలో ఏం జరిగిందో మొత్తం చెప్పినటువంటి షేము, జలప్రళయంలో ఆ ఓడలో ప్రయాణించినటువంటి షేము అబ్రహాము యొక్క పెద్ద కుమారుడు, నోవహు యొక్క పెద్ద కుమారుడు, అతని యొక్క పూర్వీకుడు. అతని వంశస్థులు చాలామంది బతికున్నారు. వాళ్ళందరూ బతికుండగా వాళ్ళందరినీ కాదని అబ్రహాముని పిలిచాడు. ఒక మంచి భక్తి కలిగిన వాతావరణంలో నుంచి ఒక భక్తి లేని విగ్రహారాధికుల మధ్యలోకి అబ్రహాం వెళ్ళాడు. ఆలోచించాడు. ఒక్క ప్రార్థించేవాళ్ళు లేడు, పక్కన ఒక్క పాటలు పాడేవాళ్ళు లేడు. ఎటు చూసినా గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు, ఉత్సవాలు. ఇంకా దారుణంగా ఆ రోజులు దేవదాసి వ్యవస్థ ఉండేదట. తర్వాత నరబళ్ళు ఉండేదట. విగ్రహారాధనలో కూడా అన్ని ఒకే రకమైన విగ్రహారాధన కాదు. మీరు చూడండి, ఈవెన్ హిందుత్వంలో కూడా వైష్ణవము, శైవము అనేవి కొంచెం అప్పర్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఎక్కువ కమ్యూనిటీ ఉంటాయి. బీసీలు లేదంటే చిన్నవాళ్ళకి చాలా చిన్న చిన్న దేవతలు ఉంటాయి. గంగానమ్మ, మైసమ్మ, ఆకాళమ్మ, ఇలా చిన్న చిన్న దేవతలు ఉంటాయి. ఆ దేవుళ్ళ భక్తి, ఈ దేవుళ్ళ భక్తి తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ దేవతలకి ఏదైతే ఉన్నాయో, ఈ గంగాళమ్మ, మైసమ్మ ఇట్లాంటి వాటికి బలు ఇస్తారు. కొన్ని దేవతలకి నరబళ్ళు కూడా ఇస్తారు. ఈరోజుకి తెలంగాణలో వెళ్తే వికారాబాద్ ఫారెస్ట్లో కొన్ని చోట్ల ఇప్పటికీ పసిపిల్ల నరబళ్ళు ఇస్తారు. కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. అక్కడ పరిస్థితి చూడండి. ఒకవైపు ఇటువంటి దేవతలు నరబళ్ళు ఇచ్చే మొలికు అనే దేవతలు, ఇట్లాంటి దేవతలు, అలాగే పెద్ద పెద్ద దేవతలు, అష్టారో దేవతలు, బయలుదేవతలు. ఇటు చూసినా గుళ్ళు గోపురాలు. ఒక్క విశ్వాస లేడు, ఒక్క ప్రార్థనా పరుడు లేడు, ఒక్క వాక్యం చెప్పేవాళ్ళు లేరు, కనీసం ఒక సేవకుడు లేడు, ఒక భక్తి పరుడు లేడు. అయినా భక్తి జీవితాన్ని చేస్తారు. అసలు ఏ భక్తి జీవితం వెళ్ళారు? ఈరోజు మనకు ఒక సంఘం ఉండి, లేకపోతే చుట్టుపక్కల కనీసం నామకార్థ సంఘాలైనా ఉండి, బైబిల్ గ్రంథాలు ఉండి, ఆన్లైన్లో వాక్యాలు ఉండి, ఇన్ని ఉండి కూడా భక్తితులు అల్లాడుతూ ఉన్నారు. అబ్రహాముకి ఒక్క బలపరిచేవాళ్ళు లేడు. ఈరోజైనా కంప్లైంట్ చేశాడా? మా ఊర్లో ఉంటే బాగుండేది ప్రభువా, అక్కడ మా తాత షేము నన్ను రోజు వాక్యం చెప్తా ఉండేవాడు, బలపరిచేవాడిని. ఏ కంప్లైంట్ లేదు. అందుకే ప్రభుత్వం అన్నాడు, దేవర్ రగ్గుడమే. రగ్గుడు అంటే కరుకైన వాళ్ళంట. దేవుడు పిలిచిన వాడు. అబ్రహాము జీవితాన్ని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈవెన్ ఆ తర్వాత మోషే తల్లి, ప్రతి ఒక్కరి జీవితం ఒక తెలియని చోట, చుట్టూ విగ్రహారాధికులు, పరిచయస్తులు లేరు. అలాంటి చోట బ్రతకటమే కష్టం. అలాంటిది భక్తి జీవితం చేయడం ఎంత? నీ చుట్టుపక్కల మొత్తం పాపులే. నీ చుట్టుపక్కల మొత్తం సినిమా పాటలు పాడేవాళ్ళే, లేకపోతే అందరూ గుళ్ళు గోపురాలకు వెళ్ళేవాళ్ళే, లేకపోతే నామకార్థంగా ఉండేవాళ్ళే. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఒక్కడమైనా కానీ దేవుడికి ఇష్టమైన భక్తి చేయగలిగితే అప్పుడు నువ్వు అబ్రహాం మాట. ఎవడు ప్రార్థనా పరులు లేకపోయినా, ఎవరు భక్తి పరులు లేకపోయినా, ఎవరు పాటలు పాడేవాళ్ళు లేకపోయినా, ఎవరు వాక్యం ధ్యానించేవాళ్ళు లేకపోయినా, కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు బ్రతకగలవు. అది అబ్రహాం కుమారుడు అంటే ప్లాన్. అబ్రహాం, ఇస్సాకు అదే. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకే కాదు, యాకోబు భౌతికంగా మోసగాడు, మోసపూరితత్వం ఉండొచ్చు, కానీ భక్తి జీవితంలో మాత్రం యాకోబు కూడా రాజీపడ్డాడు. చూడుకున్నారా? యాకోబు మామ దగ్గర అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆ గుళ్ళు కానీ, ఆ భక్తి కానీ, ఆ యొక్క విగ్రహారాధన కానీ దేంతో అతను పాపంలో పడలేదు.
తిరిగి వస్తున్నప్పుడు యాకోబు భార్యల్లో ఒక్క ఆమె రాహేలు మాత్రం ఆ శోధనకు గురైంది. మళ్ళీ లేయా కానీ మిగిలిన వాళ్ళు జిల్పా కానీ బిల్హా కానీ ఎవరు ఆ శోధనకు గురైనట్టు రాయబడ్డారు. వాళ్ళ బతకటమే కాదు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా అలా బతికారు. ఈరోజు కొంతమంది చాలామంది కంప్లైంట్ చేస్తారు, మా ఊర్లో ఎవరు సరైన విశ్వాసులు లేరండి, లేకపోతే మేము పనిచేసే చోట ఎవరైనా విశ్వాసులు లేరండి, లేకపోతే మేము ఉండే చోట భక్తి పనులు ఎవరు లేరండి, లేకపోతే మేము ఉండే చోట ప్రార్థన జరగదండి. అసలు చూడ అసలు అబ్రహాం ఉన్న పరిస్థితి ఏంటి? అబ్రహాం కన్నుచూపు మేరలో కనీసం ఒక 30 కిలోమీటర్లో, ఒక 50 కిలోమీటర్లో, ఒక 100 కిలోమీటర్లో అయినా ఎక్కడైనా చర్చ్ ఉంటుంది అంటే వారం పోయి వద్దాం అనుకుంటే కనీసం అవకాశం ఉంది అబ్రహాం. ఆ దేశం మొత్తంలో ఒక్క చర్చ్ ఉంది అబ్రహాం, ఒక్క చర్చ్ దేశం మొత్తం. ఆలోచించండి, ఆయన బలపరిచే నాథుడు ఉన్నాడు. అలాగని అబ్రహాము వాళ్ళ ఫంక్షన్స్ పిలిస్తే ఆ ఫంక్షన్లోకి వెళ్ళి విగ్రహాలకు మొక్కాడా, లేకపోతే పాపంలో పడ్డాడా, మనుషులు చూసినప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా భక్తి చేశాడా? అసలు చదవటానికి బైబిలే లేదు, ఎట్లా బతికారు అసలు నాకు ఆశ్చర్యం. ఎందుకంటే పూర్వీకులు చెప్పిన ప్రసంగాలు, పూర్వీకులు చెప్పిన మాటలు వాళ్ళ హృదయాల్లో అంత బలంగా పెట్టుకున్నారు. మనకంటే ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ బైబిల్ తీసుకొని చదువుకొని అలా చూడండి చెప్పొచ్చు. వాళ్ళకి ఆ పూర్వీకులు కూడా వదిలిపెట్టి వచ్చేసాడు. అబ్రహాము 75 ఏళ్ల వరకు ఎందుకు వెళ్ళలేదంటే 75 సంవత్సరాల దాకా ఆ షేము దగ్గర చెప్పే వాక్యాన్ని వింటూ వింటూ మొత్తం లోపల రాసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు. అప్పుడు ఆ లోపల ఉన్న వాక్యంతో దేవుడు పిలిచాడు అంతే. ఆమె రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడేంతగా రోజు ప్రార్థనలు గడిపారు వాళ్ళు. ప్రవక్త అంటాడు, దేవుడు వారితో మాట్లాడటం అనేది మనకులాగా అప్పుడప్పుడున్న పరిస్థితి కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో అనుదినము వాళ్ళు దేవునితో గడిపారు. అందుకే యాకోబు గురించి మీరు చూడండి, ఇస్సాకు పొలముల్లో ధ్యానింప వెళ్ళిన రాయబడి, సాయంకాలం అయిపోగానే అన్ని పక్కన పెట్టేసి కొంత టైము ప్రార్థనతో ధ్యానంతోనే గడిపేవాళ్ళని రాయబడి. ఆమె మూడవది, దేవుడు వారిని విశ్వాసంలో నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు భేదగా ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, సామాన్యంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించినా కూడా అలాగే ఉన్నారు. కొన్నిసార్లు ఏముంటుందంటే మొదటగా ఉన్నప్పుడు భక్తి ఉంటుంది, దేవుడు ఆస్వాదించిన తర్వాత సొసైటీలో కలిసిపోతూ ఉంటారు వాళ్ళతో పాటు. మామూలు అప్పుడు పుట్టినరోజులు ఫంక్షన్లు ఇవన్నీ చేయకపోయినా కొంచెం డబ్బులు వచ్చి కొంచెం వస్తే దేవుడు గణపరచగానే కొంచెం లోకంలో ఉన్న వాళ్ళ ఘనమైన వాళ్ళతో వీళ్ళు సహవాసం చేయడం మొదలు పెడుతూ మెల్లగా వాళ్ళ వంటి బట్టలు, వాళ్ళ వంటి కల్చరు, వాళ్ళ వంటి ట్రెడిషన్ భక్తి ఉంటుంది, కానీ ట్రెడిషన్ ఆలయిస్తుంటుంది. కానీ అబ్రహాముకి ఎంత స్థితికి దేవుడు గణపరిచినా, ఎక్కడికి వెళ్ళిపోయినా అబ్రహాం మాత్రం దేవునితో తన భక్తి జీవితంలో ఎన్నడూ రాజ్యపరమైన బతికాడు. చూడండి, 300 మంది పనులు వచ్చిన తర్వాత కూడా అంత గణపరిచినా కూడా ప్రారంభంలో లేదు. మీరు చూస్తే అంత స్థితిలో ఉన్నప్పుడు కూడా తన పని వాళ్ళకు కూడా భక్తి నేర్పించాడు. బాబు ఇదిగో నా దగ్గర పని చేయాలంటే ఇట్లా పలానా చేస్తే కుదరదు, పలానా చోటకి వెళ్తే కుదరదు. ఆయన భయమేలా, నేను ఉంది చుట్టూ విగ్రహారాధికుల మధ్యలోనే, ఇక్కడ నాకు లోబడేవాడు ఎవడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా? భయపడ్డాడు అబ్రహాం. తప్పదులే మీరు చేసుకోండి అంటే కాదు, నా దగ్గర ఉండాలంటే నేను చెప్పినట్టు ఉండాలి. ఇలా నువ్వు సిగరెట్లు తాగితే కుదరదు, ఇక్కడ నువ్వు పలానా పని చేస్తే కుదరదు, నువ్వు పలానా ఉంటే కుదరదు, నువ్వు ఇక్కడ ఉండాలి అంటే నువ్వు ఇలా ఉంటేనే. అందుకనే మన చర్చికి పనులకు వచ్చేటప్పుడు, ఇంట్లో పనులకు వచ్చేటప్పుడు కూడా పని వాళ్ళకు కూడా చెప్తారు, వేరే పని చేసేటప్పుడు మీరు వీళ్ళు సిగరెట్లు తాగితే కుదరదు. ఒక అతను అన్నాడు, ఇట్లా గిరిగీసుకుంటే ఎవరు వస్తారు సార్ చేయడానికి అన్నాడు. నువ్వు తాగేవాడు అయితే నువ్వు రావద్దు, ఎవరు వస్తారో దేవుడు రప్పిస్తాడు, నీకు అనవసరం. అన్ని పనులకు అందరూ దొరకరని ఫీలింగ్ దేవుడు తీసుకొస్తాడు. ఆమె దేవుడు రప్పిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. అది మనకు అనవసరం, దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎలా జీవించాలి? రాజీ పడకుండా, సమాజంతో రాజీ పడకుండా, ప్రజలతో రాజీ పడకుండా, అసలు భక్తి జీవితంలో ప్రోత్సాహపరిచే వాళ్ళు లేకుండా ఎలా జీవించారు పిల్లలు? అసలు ఆలోచించారు, ఎట్లా బతుకుంటారు? మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, మనలాంటి శరీరాలే, మనలాంటి రక్త మాంసాలే, చుట్టూ ఉన్న మనుషులు మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఎలా బ్రతకగలిగారు? మనం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కనీసం 10వ వంతు కూడా వాళ్ళకి లేదు.
మనకి ఫస్ట్ బైబిల్ గ్రంథం ఉంది. 6000 సంవత్సరాల అనుభవాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. చుట్టుపక్కల అనేక క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, నెట్ ఉంది, బోల్డని ప్రసంగాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న భక్తిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు ఆభరణాలు తీయాలని అల్లాడిపోతూ ఉన్నారు, లేకపోతే చిన్న చిన్న సమర్పణ చేయాలని అల్లాడిపోతున్నారు, ప్రార్థన చేయాలని అల్లాడిపోతున్నారు. కానీ అబ్రహాము జీవితం ఆలోచించాడు. ఎవరు లేరు, సింగిల్ మ్యాన్ అలా బ్రతికాడు పిల్లలు. హల్లెలూయా. అసలు ఎలా పడ్డారు, చెప్పే మాటలు ఎలా వాళ్ళు పురికొల్పి, ఎంత కమిట్మెంట్ ఉండాలి వాళ్ళ లోపల. ప్రతిరోజు మనం దేవుని కోసం బతుకుతున్నాం, మనం దేవుని కోసం బతుకుతున్నాం, మనం దేవుడి కోసం ఇక్కడికి వచ్చాం. మన సున్నతి పొందిన వారం అబ్రహాం ప్రతిరోజు గుర్తు చేసేవాడంట ప్రతి ఒక్కరికి. మనం సున్నతి పొందిన వాళ్ళం, మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. మనకు లోకంలో కోసం రాలేదు. హృదయంలో మంట ఉంటే తప్ప అలా చేయలేడు పిల్లలు, అవునా కదా? ఆమె అసలు మోషే తల్లిని చూడండి. మోషేని ఆవిడ పెంచుతుంది ఎక్కడ? మోషే ఐగుప్తులో ఫరో ప్యాలెస్లో ఉన్నాడు. ఫరో ప్యాలెస్ మొత్తం గుళ్ళు, గోపురాలు, విగ్రహారాధన మొత్తమే కదా. పైగా మోషే కూడా ఆ ఫరో కిర్మతీస్ అనే ఫరో కుమార్తె యొక్క కుమారుడు కదా, ఫరో మనవడు కదా. ఆ గుళ్ళోకి వెళ్ళాలి, ఆ పూజలు చేయాలి, అన్నిట్లో మోషే ఇన్వాల్వ్ అవ్వాలి, అన్ని పనులు చేయాలి. మరి మోషే ఇవన్నీ చేయకుండా ఎలా ఉండగలిగాడు? మోషేని అలా ఎంత భయంకరమైనటువంటి విగ్రహారాధన పాప ప్రపంచంలోనే టాప్. ఈరోజు అమెరికా ఎలా ఉందో ఆ రోజు ఐగుప్తు అలా ఉంది. ప్రపంచంలో ఫ్యాషన్ షోలు అక్కడే జరుగుతాయి, మందు పార్టీలు, పెద్ద పెద్ద రథాల ఉత్సవాలు, పెద్ద పెద్ద వస్త్రాలు, ప్రపంచంలోనే బెస్ట్ వస్త్రాలు. లెనిన్ గార్మెంట్స్ అంటారు. లెనిన్, ఫైన్ లెనిన్, సన్నపు నార బట్టలు అని రాయబడింది. ఇంగ్లీష్లో లెనిన్ అంటారు. సన్నపు నార అంటే లెనిన్ క్లాత్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లెనిన్ దొరికేది ఈజిప్ట్. ఆ నార అక్కడ ఎక్కువ పండుతుంది. తర్వాత యూరప్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, అద్దకం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎంతోమంది అక్కడికి వస్తారు. రాజకీయంగా, ఆర్థికంగా అనేకమైన వాటి వస్తాయి. అతను ఏ రాజకీయాలు చిక్కుకోకుండా, ఏ మత కార్యక్రమాలు చిక్కుకోకుండా, జీవితంలో ఒకే ఆశ, వీళ్ళని విడిపించాలి, నా దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలి, మేము వాగ్దాన భూమికి వెళ్ళాలి, నా దేవుడి దృష్టిని పవిత్రంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఎంతగా మోషే ఎలా జీవించగలిగాడు పిల్లలు? మోషేని అలా బ్రతికేలా చేసింది ఆవిడ. అసలు ఆవిడికి ఎంత తీర్మానం ఉండాలి? అబ్రహాము పిల్లలు అంటే అలా ఉండేవాడు. నువ్వు ఒక్కడమే ఉండొచ్చు, లేకపోతే ఒక్కదానమే ఉండొచ్చు, కానీ అందరు ఎవ్వరూ జీవించలేని గొప్ప జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని, దేవుని గుణలక్షణాలు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నప్పుడే నువ్వు అబ్రహాం కుమారుడు, కుమార్తె. అందుకే అలా పెడతాడు దేవుడు బుద్ధిమంతిగా. హల్లెలూయా. మన భక్తి ఒకరోజు 2 రోజుల భక్తి కాదు, ఆదివారం భక్తి కాదు, ఆచార భక్తి కాదు, దేవుని కోసం రగులుచూ ఉండే భక్తిగా ఉండాలి. అబ్రహాము డైలీ దేవునితో గడిపాడు. దేవుడు వచ్చి అబ్రహాముతో డైలీ సహవాసం చేస్తున్నాడు. వాగ్దానాలు పొందుకునే ప్రాసెస్లో ఉన్నాడు అబ్రహాం. ఆయన గురి మొత్తం వాగ్దానాలు పొందుకోవాలి, వాగ్దానం స్వతంత్రించుకోవాలి, ఆయన విశ్వాసం పెరగాలి, అచంచలమైన విశ్వాసం కావాలి. అబ్రహాం పునాదులు కలిగిన పట్టణం వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు శిల్పి అయిన పట్టణం, అలాగే వాగ్దాన కుమారుడు కొరకు చూస్తున్నాడు. తన దేహం మార్చబడాలని చూస్తున్నాడు. అసాధ్యమైన వాటిని చూస్తున్నాడు. ఎప్పుడైతే వాటిని చూస్తూ ఉన్నాడో దేవుడు రకరకాల దర్శించడం మొదలుపెట్టాడు. ఒకసారి కళ్ళలో, ఒకసారి దర్శనంలో, ఒకసారి మెల్కీసెదకుగా, ఒకసారి దేహదారిగా. దేవునితో నీ వ్యక్తిగత సహవాసం అలా ఉండాలి. అప్పుడే నువ్వు అబ్రహాము సంతానం. భౌతికంగా మనం ఉన్నంత మాత్రం కూడా కాదు, విశ్వాసం వలననేది మాత్రమే అబ్రహాము సంతానం అంటున్నాడు. ఆమె అసలు ఆలోచించండి ఎలా బ్రతికారు వాళ్ళు. ఆమె దేవుడు వచ్చి అబ్రహాముని కుమారుణ్ణి నాకు బలివ్వు అన్నాడు అలాన కొండ మీద. అంటే దేవుడు డైలీ అబ్రహాముతో మాట్లాడుతున్న అనుభవం ఆయనకి నిశ్చేత ఉంది కదా. అది ఏది సాతాను మాటో, ఏది
ఏ కళ దేవునిదో ఏ కళ సాతానుదో గుర్తుపట్టాలి అంటే అతను దేవునితో ఎంతో అనుభవం ఉండాలి. దేవుడు వచ్చి నువ్వు పళ్ళను బలివ్వు అన్నాడు. ఆ ప్రేరణ సాతాను చేయి ఉండొచ్చు కదా. అతను నిశ్చయంగా దేవుడి ప్రేరణ ఎలా తెలిసింది? అతనికి ఇంకో పాస్టర్ లేడు, అతను వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చాడు. ఈ మాట్లాడుతుంది దేవుడే కాదు ఎలా అర్థమవుతుంది అతనికి? అలా ఎందుకంటే దేవునితో అంతగా వాళ్ళు దేవునితో రోజు మాట్లాడి దేవుడి స్వరాన్ని గుర్తించే స్థితిలో ఉన్నారు పిల్లలు. ఆమేన్. ఆలోచించండి, అబ్రహాము సంతానం అంటే అబ్రహాము కలిగినటువంటి ఇటువంటి విశ్వాసం కలిగిన వాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు కూడా అబ్రహాము సంతానం అయితే చుట్టూ ఎంత పాపం ఉన్నా నువ్వు బ్రతకగలవు, చుట్టూ ఎంత అవిశ్వాసం ఉన్నా నువ్వు బ్రతకగలవు, చుట్టూ ఎంత సాతాను శోధన ఉన్నా నువ్వు జయించగలవు. హల్లెలూయా. అద్భుతాలను నమ్మేవాడు అబ్రహాం. అవునా? అబ్రహాం బలహీనం వదిలిపెట్టలా. దేవునితో సహవాసం చేస్తూ విశ్వాసం వలన బలము పొందుకొని రాయబడి. ఆమేన్. కృంగిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి దేవుని దగ్గర ప్రోత్సాహాన్ని పొందాడు. నిరాశలో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి బలాన్ని పొందుకున్నాడు. దుఃఖం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుకున్నాడు. సమస్యలు వస్తే దేవుని దగ్గర పరిష్కారాన్ని ఎత్తుకున్నారు. శోధన వచ్చినప్పుడు కుటుంబంలో శోధన వచ్చింది. ఇస్మాయిల్కి హగర్కి శారాకి మధ్యలో శోధన వచ్చింది. ఏం చేశాడు అబ్రహాం? దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం కోసం కనిపెట్టాడు. ఏం చేయమంటావు ప్రభు అంటే, శారా చెప్పినట్టుగానే విను, ఇస్మాయిల్ని పంపించు. మళ్ళీ నిశ్చయం చేసుకున్నాడు. ఇది దూరం పెట్టినా అంటే లేదు, శాశ్వతంగా పంపించు. అది ఎంత నిశ్చయత అయ్యి ఉంటే తీసుకెళ్ళి ఇదే చూపించాడు అతను. అంటే డైలీ దేవునితో మాట్లాడి దేవుని నుంచి పరిష్కరించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు కాదు, సమాధానాలు కాదు, పరిష్కారాలు కాదు, ప్రజలు కనిపెట్టుకోవట్ల. ప్రతిదానికి కూడా సులువైన మార్గాలు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం సంతానం అంటే అబ్రహాం కలిగినటువంటి విశ్వాసం కలిగిన వాడు. ఆమేన్. అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారిని దేవుడు మన మధ్యలో లేపి ఆయన నామాన్ని గణపరచుకున్నగాక. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ విధంగా విన్నట్టు దేవుడు కృప చూపునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ఓ అద్భుతాలు చేసే దేవుడా. అబ్రహాం అద్భుతాలు ఆశించాడు. అబ్రహాం నీ కొరకు నమ్మకంగా జీవించాడు. ఓ దేవ, చుట్టూ ఎంత పాపమున్నా కానీ కొరకు పవిత్రంగా జీవించాడు. ఈరోజు కూడా చుట్టూ నామకార్థ సంఘాలున్నా, పడిపోతున్న నామకార్థ సంఘాలున్నా, నామకార్థ భక్తున్న మహావేశ కుమార్తెలున్నా, విగ్రహారాధన ఉన్నా కానీ ప్రభా, ఓ వర్తమానంలోనే నిలువెచ్చని వారున్నా, నీకోలా తీసేవారున్నాను ప్రభా, ఎన్ని రకాల వారు ఉన్నాను ప్రభా. అతడి ఆయన నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృప దయచేయి, నీ కొరకు రోషంగా బ్రతికే కృప దయచేయి, నీతో సహవాసం చేసే కృప దయచేయి, అనుదినము నీతో వాగ్దానాలు పొందుకునే కృప దయచేయము నాయన. అబ్రహాం అద్భుతాలు ఆశించాడు దేవా, ఆ విధంగా అద్భుతాలు ఆశించేవారిగా మార్చాడు దేవా. ఓ పరిశుద్ధతను నాయన, యథార్థతను ప్రభా సాధన చేస్తూ వచ్చాడు దేవా. ప్రతి దానికి నీ దగ్గరే పరిష్కారం ఎత్తుకున్నాను. నీలోనే ఆదరణ, నీలోనే సంతోషం, నీలోనే ప్రోత్సాహం ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే కృప దయచేయి. ఈ చిన్న సంఘాన్ని నిజమైన అబ్రహాము సంతానంగా నువ్వు తీర్చిదిద్దమని ఈ చిన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయమని, వినువారిని వినబోవారిని కూడా దర్శించమని యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.